slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, wanna hate this, I'll show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play వినాయక్ మూవీ తీసే అవకాశాలు ఉన్నట్టు సినీ వర్గాల బొగట్ట. 19 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ క్రేజ్ కాంబినేషన్ ముందుకు వస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న వెంకటేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఇంతవరకు ఒక చిత్రాన్ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే వెంకీమామ లిస్ట్ లో కొత్తగా మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ చాలా కాలం తర్వాత సాలిడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఆ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సక్సెస్ అందుకుంది. దీని తర్వాత వెంకి చేయబోతున్న సినిమా ఏంటనేది తెలుసుకోవాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఆ ప్రాజెక్ట్ లైన్ లోకి వస్తుందేమో అనే ఊహాగానాలు వినిపించాయి. డీజేటీలో ఫేమ్ విమల్ కృష్ణతో వెంకి మామ సినిమా లాక్ అయిందనే ప్రచారం జరిగింది. నందు అనే రచయిత ఈ మధ్యనే ఓ కథను వినిపించారని, దానికి కాస్త పేరున్న దర్శకుడి కోసం చూస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు సీనియర్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ పేరు తెరపైకి వచ్చింది. వెంకటేష్ తో వినాయక్ ఓ సినిమా చేయబోతున్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా దర్శకుడు స్టోరీ వినిపించారని, దీనికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని అంటున్నారు. వెంకీ వినాయక్ కాంబోలో గతంలో లక్ష్మి సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. 2006 సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరో మూవీ వచ్చే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ రూమర్స్ వస్తున్నాయి. లక్ష్మి సినిమాను నిర్మించిన నిర్మాత నల్లమలుపు బుజ్జి ఇప్పుడు మరోసారి అదే కాంబోని సెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వెంకటేష్, వినాయక్ కలిసి లక్ష్మికి సీక్వెల్ చేస్తారేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా రాణించిన వినాయక్ హిట్ కొట్టి చాలా ఏళ్లైంది.